హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు కుడుముల తది అండి. వినాయక చవితి ముందు రోజు వచ్చే తదియను కుడుముల తదియ అంటారు. దానికి కొంతమంది కొన్ని ప్రాంతాలలో కొంతమంది మాత్రమే దీనికి నోము నోచుకుంటారు. కుడుములను చేసి నోముగా నోచుకొని వాయనం ఇస్తారు. అలా ఈరోజు నేను మా ఇంట్లో ఈరోజు కుడుముల తదియ నోము చేసుకున్నాను. మేము ఎలా చేసుకున్నామనేది వీడియోని చివరి వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. వినాయక చవితి వస్తుందంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటండి, ఉండ్రాళ్ళు కదా. ఈ ఉండ్రాళ్ళని ఎలా చేస్తారు అనేది, అలాగే కుడుముల తదియ రోజు మేము కుడుములు కూడా చేసుకుంటాము. కుడుములు అనేది ఎలా చేస్తామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకున్నాను. నేను ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కొంచెం అంత పెసరపప్పు, ఇందాక వీడియోలో చూపెట్టినట్టు కొంచెం పెసరపప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా బెల్లం వేసుకొని మరగబెట్టుకున్నాను. ముందుగా పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా నీళ్లు మరిగిన తర్వాత బియ్యపిండిని తీసుకొని బియ్యపిండిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంటే దీన్నే ఉప్పడము అంటారు. బియ్యపు రొట్టె చేసుకోవడానికి కూడా ముందుగా ఈ విధంగా చేసుకుంటారు. అలాగే ఈ కుడుములు లేదా ఉండ్రాళ్ళను కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి, స్మూత్గా. ఇంకా అలా బియ్యపిండిని నీళ్ళలో వేసి ఉప్పు పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాను. ఇంకా మనం వాటర్ ఏం పట్టాయి అన్నమాట. అందులో మనం పిండిలో ఆల్రెడీ నీళ్ళల్లో వేసి పిండి కలుపుకున్నాం కదా, ఆ నీళ్ళతోటి ఆ తడితోటే పిండి అనేది ముద్దగా అవుతుంది. ఇంక ఇలా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసి ఇలా ప్రెస్ చేసినట్లయితే కుడుములు, వీటిని ఇలా కుడుములు చేసుకుంటున్నాను. కొన్ని కుడుములు చేశాను, అలాగే కొన్ని ఉండ్రాలు చేశాను. ఇలా రౌండ్గా చేసుకున్నట్లయితే ఉండ్రాళ్ళు మనకి తెలిసిందే కదా. ఇలా కొన్ని అలా కొన్ని చేసి వీటిని నేను ఆవిరి మీద ఉడికించుకున్నాను. ఆవిరి మీద ఉడికించుకోవచ్చు, లేదా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇడ్లీలాగా కూడా మనము ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. నేను మాత్రం ఒక బౌల్ పెట్టుకొని బౌల్ పైన ఒక రంధ్రాల గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని వీటిని అన్నింటినీ అందులో వేసుకొని ఆవిరి మీద మీడియం టు స్విమ్ టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకున్నాను. ఒక 10 to 15 మినిట్స్లో మనకి 10 మినిట్స్లో ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకుంటున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మనకు ఈ కుడుములు అనేది ఉడికినాయి అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక నైఫ్ కానీ ఒక స్పూన్ కానీ పెట్టి మనము వాటిని ప్రెస్ చేసినట్లయితే పిండి అనేది వాటికి అతుక్కోదు. నైఫ్కి కానీ స్పూన్కి కానీ అలా అతుక్కోకుండా వచ్చినట్లయితే మనకి చక్కగా కుడుములు అనేది ఉడికిపోయినట్టు. మనము కుడుములని ఉడికించుకునేటప్పుడే, కుడుములు లేదా ఉండ్రాలను ఉడికించుకునేటప్పుడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడికిపోతాయి. ఇంకా ఇలా కుడుములు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంకా నోముకోవాలి కదా, దానికోసం ముందుగా ఈ కుడుములను నోముకుంటామన్నట్టు కుడుముల తదియ రోజు.
16 కుడుములని నోముకుంటాము. అలా 2 దొప్పలు, మేమైతే దొప్పలు అంటాము, లేదా బౌల్స్ ఇట్లా ఆకులతోటి మోదుగాకులతోటి చేస్తారు కదా, మోదుగాకులు లేదా బాదం ఆకులను తీసుకొచ్చి దొప్పల్లాగా చేసుకొని అందులో పెట్టుకొని నోముకుంటారు. 2 దొప్పలు అన్నమాట. 2 దొప్పలు చేసుకొని 2 దొప్పలలో రెండిట్లలో 16 కుడుములు వేసుకొని ఒక పైసా పోక, అలాగే పోగుదారము, ఇంకా ఉత్తరేణి ఆకులతోటి ఒక పోగుదారము, అది పెడతాను నేను ముందు వీడియోలో వస్తుంది. అలా పెట్టుకొని మనము గౌరమ్మ చేసుకొని నోముకోవాలి. ఇలా ఇప్పుడు నాకు బాదం ఆకులు కానీ మోదుగాకులు కానీ పచ్చివి దొరకలేదు. అయితే నేను విస్తరాకులను తీసుకొచ్చి వాటిని నీళ్ళలో వేసి కొద్దిసేపు నానబెట్టేసి వాటిని దుప్పల్లాగా చేసుకున్నాను. ఇట్లా దుప్పల్లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. 2 దుప్పలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నోముకోవడానికి దొప్పలు అనేది రెడీ అయినాయి. దొప్పలలో వేయడానికి కుడుములు రెడీ అయినాయి. ఆ తర్వాత మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఈ దండ ఏంటంటే ఇది 16 పోగులతోటి దారం అనేది 16 పోగులు వేసుకోవాలి. అంటే 16 వరుసల దారం వేసుకొని ఒక్కొక్క దారానికి 16 ముళ్ళు వేసుకోవాలి. ఇలా 2 దారాలు చేసుకోవాలి. 2 దారాలు చేసుకొని వాటికి పసుపు అనేది రాసి పెట్టుకున్నాను. అలాగే 2 పోగు దారాలు కూడా పోసి పెట్టుకున్నాను. వీటన్నిటికీ పసుపు రాసి పెట్టుకున్నాను. ఇలా పసుపు రాసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూపెడుతున్న ఆకులు వచ్చేసి ఉత్తరేణి ఆకులు. ఈ ఉత్తరేణి ఆకులను మనము నోముకోవాలి. దండకు కట్టేసి నోముకోవాలి. ఈ ఉత్తరేణి ఆకులు కూడా 16 ఆకులు తీసుకోవాలి. ఒక్కొక్క దండకి 16 ఆకులు, అంటే 2 దండలు కదా, 2 16 ఆకులు ఇలా తీసుకున్నాను. ఆకులకు రంధ్రాలు కానీ ఇంకా చెడిపోయిన ఆకులు కానీ ఏది ఉండకుండా, మచ్చలు కానీ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇవి 16 ఆకులు తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపెట్టిన విధంగా దండకి కట్టుకుంటానన్నమాట. ఇప్పుడు ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా 2 దండలు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఉత్తరేణి ఆకులతోటి 16 పోగులు 16 ముడులు వేసి 16 ఆకులు కట్టుకొని పెట్టుకున్నాను. అలాగే 2 పోగు దారాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మిగతా వీడియోలో చూపెట్టినట్టు ఇంకా 16 ఆకులు పక్కకు పెట్టుకున్నాను. అవి ఏం చేస్తామంటే గౌరమ్మ, పసుపు గౌరమ్మ చేస్తాం కదా, పసుపు గౌరమ్మ కింద ఆ ఆకులు అనేది ఫస్ట్ పెట్టేసి ఆ తర్వాత పసుపు గౌరమ్మ చేసి మనం పూజ అనేది చేసుకోవాలి. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసి ఇంకా అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ తర్వాత పసుపు గౌరమ్మ చేసుకొని తర్వాత ఇప్పుడు చేసుకున్న కుడుములు దొప్పలలో వేసుకున్నాను. ఒక్కొక్క దొప్పలో 16 కుడుములు వేసుకున్నాను. ఒక దాంట్లో 16, ఇంకో దాంట్లో 16 వేసుకొని ఈ కంకణాలు చేసి పెట్టుకున్న కంకణాలను వాటిపైన పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని పూలు అక్షంతలు అన్నీ వేసుకొని పూజ చేసుకోవాలి. చీర కొంగుకి పసుపు కుంకుమ అనేది మనము పెట్టుకొని అందులో కొంచెం అక్షంతలు ఒక చివరన పువ్వులు అవన్నీ వేసుకొని గౌరమ్మకు, దీపంకు, అలాగే కుడుములకు, దొప్పలకు, అలాగే పుస్తెల తాడికి ఇలా 16 సార్లు నోముకొని తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా నోముకున్న తర్వాత ముత్తైదులను పిలుచుకొని వాయనం ఇచ్చుకుంటారు. ఇలా వాయనం ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఈ దండన అనేది కడతారు. ఇలా పూజ కంప్లీట్ చేసుకొని నేను కూడా వాయనం ఇచ్చుకున్న ఈ దండను కట్టించుకున్నాను. అలాగే ఒకరికొకరు వాయనం అనేది ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా ఈరోజు ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు వినాయక చవితి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్.